హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే దేవరా. ఎస్, దేవరా ట్రైలర్ వచ్చింది 5:04 PM. సో నేనేమనుకుంటున్నానంటే దీన్ని రెండు పార్ట్ల కింద విభజిద్దాం అనుకుంటున్నాను, సైడ్ ఏ అండ్ సైడ్ బి. ఫస్ట్ మనం సైడ్ ఏ కోసం మాట్లాడుకుందాం, అంటే పాజిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. సో సైడ్ ఏ అంటే పాజిటివ్స్ ఏమున్నాయంటే ఎన్టీఆర్ యాక్టింగ్. ఎన్టీఆర్ డెఫినెట్గా తన 100% ఇచ్చేస్తాడు, అది అందులో అయితే డౌటే లేదు. ఓకేనా. సెకండ్ థింగ్ ఆన్ పాజిటివ్స్ వచ్చేసి అనిరుద్ధ్ రవిచందర్. ఎస్, అనిరుద్ధ్ కోసం తెలిసిందే కదా. మీరు ట్రైలర్లో చూసింది నిజంగా ట్రైలరే. సినిమాలో అయితే చాలా బాగా ఇస్తాడు, మ్యూజిక్ ఎక్సలెంట్గా ఇస్తాడు. అలాంటి సీక్వెన్సెస్ లాంటి దట్ షార్క్ సీక్వెన్స్ ఉంది కదా, అక్కడ కూడా సూపర్ ఇస్తాడు మ్యూజిక్ అయితే. ఆ విషయంలో అయితే మీరు డౌట్ కూడా పడక్కర్లేదు. థర్డ్ వచ్చేసి మన డైరెక్టర్ కొరటాల శివ గారేనండి. అంటే ఇది ఎలా చెప్తున్నానంటే, ఆల్రెడీ ఆచార్య వాళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు. సో కొంచెం దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి బాగానే తీస్తారు అని నేను కూడా అనుకుంటున్నాను. మరి ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో సైడ్ బీలో చెప్తాను మీకు. పదండి సైడ్ బీలోకి వెళ్ళిపోతాం. ముందే చెప్తున్నానండి, నాకు నచ్చలేదని చెప్పి కామెంట్స్ పెట్టడం అస్సలు చేయొద్దు. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ నెగిటివ్ అని ఉంటుందని ఫస్టే చెప్పాను, సైడ్ బి అని కూడా క్లియర్గా చెప్పాను. ఇక్కడ నుంచి మరి మీ ఇష్టం, వీడియో చూడాలో చూడకూడదు అది మీ ఇష్టం ఫైనల్గా. ఫస్ట్ నెగిటివ్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ అస్సలు బాగోలేదు. అస్సలు బాగోలేదు, చాలా దరిద్రంగా ఉన్నాయి. నేను చెప్పాను, మీరు ఇక్కడి నుంచి వినాల్సింది ఇదంతా ఉంటుంది, నెగిటివ్ ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. అంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉన్నాయండి. షార్క్ సీక్వెన్స్ అయితే అస్సలు బాగోలేదు. ఒక్కసారి మీరు ట్విట్టర్లోకి, ఒకసారి సోషల్ మీడియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అర్థమైపోద్ది మ్యాటర్ ఏంటో. అస్సలు బాగోలేదండి, నేను చెప్తున్నాను. రొటీన్ స్టోరీ అండి, వరస్ట్. ఇంకెలా చెప్పాలంటే మీకు ఆచార్య 2 నిజంగా ఈ దేవర 2 ఎలా తీస్తారో అర్థం కావట్లేదు నాకు ఇప్పటికి. ఇది ఆచార్య 2, ఇది యాక్చువల్లీ దేవర 1 కాదు, ఆచార్య 2 అని రాసుకోండి మీరు కూడా. అసలు ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే 3 hours 10 minutes అంత రన్ టైము డ్రామా చూడాలి మనం. ఎంత డ్రామా చూడాలనుకుంటున్నారు. యూఎస్లో అయితే లిటరల్గా బ్రేక్ ఇవ్వడం, చస్తారు థియేటర్లో, బయట అంబులెన్స్లు పెట్టుకోవాలి నిజంగా. అమ్మో శవాలు లేస్తాయి యూఎస్లో అయితే నిజంగానే. సినిమా మొత్తం సేమ్ పాతఘట్టంలాగా ఉందండి. మీకు ఇప్పుడు నేను ఫుటేజ్ చూపిస్తాను. ఈ ఫోటో వచ్చేసి ఆచార్యలోది, ఈ ఫోటో వచ్చేసి దేవరాలోది. ఇవి కూడా చూడండి, కాపీ పేస్ట్ సీన్స్ ఎన్నోనో చూపిస్తాను. ఈ జనం ఉన్నారు చూసారా, ఈ ఫోటో వచ్చేసి ఆచార్య, ఈ ఫోటో వచ్చేసి దేవర. ఇవి ఈ డ్రోన్ షాట్లో ఉంది కదా జనం చచ్చిపోయి, ఇదిగో ఈ వైట్ డ్రెస్లో ఉన్నది వచ్చేసి ఆచార్య, అండ్ ఇది వచ్చేసి దేవర. ఇక్కడ ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఉన్న షార్ట్ వచ్చేసి సైఫ్ అలీ ఖానే కదా. ఎస్, ఇక్కడ చూడండి సేమ్ షార్ట్. ఇక్కడ రామ్ చరణ్, సోను సూద్ ఉన్నారు. మళ్ళీ చూడండి, మళ్ళీ సోను సూద్ యంగ్ లుక్లో ఒక షార్ట్ ఉన్నాడు, అండ్ ఓల్డ్ లుక్లో సేమ్ షార్ట్స్లో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎన్టీఆర్ ఏమో సైఫ్ అలీ ఖాన్ కొడుతున్నాడు, రామ్ చరణ్ వచ్చి సోను సూద్ని కొడుతున్నాడు అన్నమాట. అలా ఉందండి సీను. ఎగ్జాక్ట్ సీన్స్ సినిమా రెండిట్లోని. అక్కడేమో భయం, ఇక్కడేమో పాతఘట్టం. అది రివర్స్ చేసుకోండి. దేవరాలో భయం, ఆచార్యాలు పాతఘట్టం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసరికి రాజమౌళి కర్స్, అంటే రాజమౌళి శాపం. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా తన నెక్స్ట్ ఫిలిం చాలా పెద్ద డిజాస్టర్ అవుతుంది. యాక్చువల్లీ మనం రామ్ చరణ్ది ఆచార్యనే. ఎస్, ఆచార్యలో మన అదృష్టం ఏంటంటే చిన్నగా అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు, దెబ్బ తిని వెళ్ళిపోయాడు అన్నమాట. కాకపోతే మరి మన దేవరా గారు ఏం చేశారంటే ఫుల్ ఫిలిం తీసుకున్నారు, సేమ్ డైరెక్టర్, మళ్ళీ సేమ్ కొర్రటాల గారితో. సో ఇంకా చూసుకోండి, మరి మామూలుగా ఉండదు ఇంకా దెబ్బ ఈసారి అయితే. అది మాత్రం ఫిక్స్ అండి డెఫినెట్గా. చాలామంది ఆచార్య సినిమా చిరంజీవి గారు తీశారు, చిరంజీవి గారు చేశారు కొంచెం అని చెప్పి పోయిందని అంటారు. మరి ఈ సినిమాలో చిరంజీవి గారు లేరు కదండి. ఈ సినిమా మరి ఎందుకు సేమ్ ఆచార్య లాగే ఉంది? మీరు ఒకసారి అది కూడా ఆలోచించండి. అంటే క్యారెక్టర్లకి భయం లేదో తెలియదు కానీ కొరటాల మనకైతే భయం పుట్టించిండు. నాకు లిటరలీ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ టెక్స్టెడ్ మీ, లిటరలీ ఇది ఐఎమ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్ అప్.
దే టెక్స్టెడ్ మీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వాచ్ దిస్ అని. ఐఎమ్ లైక్ వాచ్ ఇట్, వై ఆర్ యూ లైక్ దిస్? నో నో బ్రో, మనం ఏం చేస్తాం బ్రో? నిన్ను నన్ను భయపెట్టి నోర్లు మూపియొచ్చు కూర్చోబెట్టు ఆన్లైన్లో, ట్విట్టర్లో. రెగ్యులర్ ఆడియన్స్కి ఏం చెప్తాం మనం? అందరిని భయపెడతామా? వరస్ట్ బ్రో. నీకు ఇలాంటి వన్ వర్డ్ ఆన్సర్లు కాకుండా ఏమనిపించింది నీకు ట్రైలర్ చూస్తుంటే అని మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాకు ఫస్ట్ ట్రైలర్ చూడబుద్దే కాలేదు బ్రో. రీజన్స్ ఏంటి? ఎన్టీఆర్ బాలేడు, జీరో. ఎన్టీఆర్ బాలేడు. దానికి కారణము సినిమాటోగ్రఫరా, డైరెక్టరా, ఎవరు? అసలు ఏ దిక్కు చూసినా ఎన్టీఆర్ చూడడానికి బాలేదు. రీజన్స్ చెప్పు. రీజన్ నాకేం తెలుసు బ్రో. నాకు సినిమాటోగ్రఫరా, స్టైలింగా, కాస్ట్యూమ్సా, గ్రాఫిక్సా, డైరెక్టరా? ఎవ్రీథింగ్. అనిరుద్ధ్ కూడా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు అంటున్నారు, కానీ చాలామంది బీస్ట్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పి అంటున్నారు. అది కూడా ఒకసారి మీరు వీడియో చూడండి. దీని ఒరిజినల్ బాండ్రా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మేమైతే ఎలా అనుకుంటున్నాం, సైడ్ ఏ అండ్ సైడ్ బి. సో మీరేమనుకుంటున్నారో ట్రైలర్ చూసిన తర్వాత మీ వ్యూస్ అన్ని కూడా కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా మనం ఎలాగో ఫస్ట్ అయితే మూవీ చూస్తాం, వెంటనే మళ్ళీ రివ్యూ కూడా ఇస్తాను. బాయ్ ఫర్ నౌ, బాయ్. ట్రైలర్ చూసి బాగా ఎక్సైట్ అయినట్టున్నారు. నువ్వు ఇంకా హైప్ లోంచి బయటికి రారా, పోయేలా ఉన్నావు. జనరల్ గా ట్రైలర్స్ లాగే కట్ చేస్తాను, హైప్ తో జనాలు పోవాలి. అనిరుద్ధ్ గడ్ బీజిఎం కూడా దొల్లేస్తాడు. ఇంతకీ September 27th డే 1 నైజామా, సీడెడా, ఆర్ఓయ్యా, రెస్ట్ ఆఫ్ ఇండియా? ఓహో, ఇవన్నీ ఏంటి సార్? ఏంటయ్యా, రికార్డుల బదులు కొట్టడానికి ఏ రికార్డ్ బ్రేక్ చేయాలో చెప్పండి. బాబు ఏంట్రా ఇది? డే 1 అంట, ఆర్ఓఏ అంట, ఆచార్యలా దెబ్బేసాడు కదా, 1000 కోట్ల బొమ్మ. ఏంటయ్యా డిస్కషన్స్? అంటే మీ ప్రీవియస్ కళాఖండాన్ని చూసాక నమ్మకం కుదరలేదు, మీరు సడన్ గా డే 1 ఆర్ఓఏ అంటే ట్రైలర్ రాకముందు కొంచెం భయం వేసింది అంతే. ట్రైలర్ ఎక్కడ మాస్ సాంగ్ లేదంట్రా? ట్రైలర్ లో మాస్ సాంగ్ ఎక్కడ లేదేంటండి? సినిమాలో అన్ని ఉన్నాయి, ఇది ట్రైలర్ మాత్రమే. మొత్తం సినిమా యూట్యూబ్ లో పెట్టేమంటావా? వద్దొద్దు. ఇంతకీ మన సినిమా థీమ్ ఏంటి సార్? మన సినిమా నేల మీద కన్నా నీటిలో ఎక్కువ ఉంటది. అంటే మా ఈత కొట్టడం పెద్దగా రాదు, ఎన్టీఆర్ గారికి వచ్చులే. ఇంతకీ మీకు డాల్ఫిన్ కావాలనా, సొరచేప కావాలనా? రే అడేది ట్వీట్ వేసాడు చూడు బాబు. సొరచేప అడిగితే ఎలా ఉంటది అంటావు? డాల్ఫిన్ అంటే ఇంగ్లీష్ లో వినడానికి బాగుంది, డాల్ఫిన్ పెట్టించండి సార్. అనుకున్నాను వీళ్ళు అడుగుతామని. సొరచేప అంటే హైప్ ఎక్కువ, డాల్ఫిన్ అంటే హైప్ తక్కువ. చూచండి, మాకు సొరచేపే కావాలి. అది సరే గాని కొరటాలజీ, ఈ సినిమాలో క్యామియోలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంచెం వచ్చా ఆపుకో అమ్మా, మరీ షుగర్ పేషెంట్ లా ఉన్నారు.